ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక తరగతి హోదా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చని భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీలు అంటకాగుతుండడం దారుణమని తెలంగాణ ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ని గెలిపించడం ద్వారా అన్ని హామీలు నెరవేరుతాయని భరోసా ఇచ్చారు. స్థానిక సోమాలమ్మ గుడి రోడ్లో ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న గిడుగు రుద్రరాజును గెలిపించడం ద్వారా సమస్యలను ప్రస్తావించి ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు ఇప్పటికే టీడీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాల పాలనను, వారి పాలనలో జరుగుతున్న అన్యాయాలను, ప్రజా వ్యతిరేక విధానాలను చూడటం జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా సమర్థవంతమైన పాలన సాగించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి రావాల్సిన అన్నింటినీ ఇస్తామని ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ పదవులను సమర్థవంతంగా నిర్వహిస్తూ సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. వాణిజ్యం, వర్తక కేంద్రంగా ఉన్న రాజమహేంద్రవరం ప్రజలు, యువత, విజ్ఞులని మంచిగా ఆలోచించి మే 13వ తేదీన ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. గోదావరి నదితో తమకు మంచి అనుబంధం ఉందని, ఈ ప్రాంతానికే చెందిన రుద్రరాజుకి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించిందన్నారు. గిడుగు మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన రాజమహేంద్రవరం ఇచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి 10 ప్రశ్నలతో కూడిన లేఖను సంధిస్తున్నట్లు తెలిపారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ అభ్యర్థులు బోడ వెంకట్, బాలేపల్లి మురళీధర్, అరిగెల అరుణకుమారి, ఎస్ మార్టిన్ లూథర్, ఎం శ్రీనివాసరావు, డాక్టర్ వై శ్రీనివాసరావు, కాటం రవి, కొవ్వూరు శ్రీనివాస్, బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు. రుద్రరాజు గారు ఒక పని చేయాలని ఆసక్తి ఉన్న వ్యక్తి, పని చేసి చూపెట్టి ఓ సత్తాగల వ్యక్తి, అనుకుంటే సాధిద్దాం, సాధించి తీరే శక్తి ఉన్న వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది పార్లమెంట్ అభ్యర్థిగా. ఈరోజు రాజమండ్రికి సంబంధించిన ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యల విషయంలో కానీ, వారికి పరిష్కారం ఏ విధంగా ఉండాలి, రేపు పార్లమెంట్లో ఎన్నికైన తర్వాత ఏ విధంగా వారి గొంతును వినిపించి సమస్యలను పరిష్కారం చేయాలనే ఒక ఆలోచన, నేర్పరి ఉన్న వ్యక్తి రుద్రరాజు గారు. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ రాజకీయవేత్తగా 5 పర్యాయాల శాసనసభకి ఎన్నికైనటువంటి వ్యక్తిగా, ఐటీ మరియు పరిశ్రమలు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి నాకు అత్యంత సన్నిహిత మిత్రులు శ్రీధర్ బాబు గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, ప్రధానంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా నేను, నాతో పాటు కంటెస్ట్ చేస్తున్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుల యొక్క గెలుపు కోసం వారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో నా మీద ప్రత్యేకంగా ఉన్నటువంటి అభిమానం, మన ప్రాంత ప్రజల మీద ప్రత్యేకంగా ఉన్నటువంటి అభిమానం, ఈ రాష్ట్ర కాంగ్రెస్ మీద వారికి ఉన్నటువంటి అభిమానం, పరిపాలన పరంగా మనం విడిపోయినా తెలుగు ప్రజలుగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి.